అందరికీ నమస్కారం అండి. కొంచెం నేను బిజీగా ఉన్నాను. ఈ వీడియో మొదలుపెట్టే ముందు మీకు ఒకటి చెప్పబోతున్నాను. నేను అఖండ జ్యోతి వెలిగించానండి. అలాగే ఇక్కడ పూజ చేసేటువంటి వాళ్ళు కూడా జ్యోతి వెలిగించారు. మాకు ఈ పని అయిందని. అందువల్ల చూడటానికి మాది ఇల్లులాగా ఉన్నా కూడా అమ్మవారి గుడితో సమానం. అమ్మవారి ఇంట్లో వెలిసింది కాబట్టి అందుకే నాకు కొంచెం పూజల్లో బిజీగా ఉండి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు వచ్చి పూజ చేయించుకొని వెళ్తానా, నాకు వీడియోలు అప్లోడ్ చేయటం నాకు టైం కుదరలేదు. మొన్న నేను అమ్మవారిని కూర్చోబెట్టి అమ్మవారిని ఆహ్వానించటం ఎలాగా, అమ్మవారిని ఆసనం మీద కూర్చోబెట్టేది ఎలాగా, అమ్మవారికి దీపధూప నైవేద్య పంచోపచార పూజ ఎలా చేయాలో నేను చెప్పాను. కానీ ఈరోజు 8వ రోజు అష్టమి. ఈరోజు అమ్మవారికి ఇష్టమైనది పొంగల్ పెట్టుకొని, రేపు శ్రీరామనవమి, అలాగే రాముల వారికి సీతమ్మ వారికి కళ్యాణం కాబట్టి అమ్మవారికి పూజ చేసుకుంటూ వాళ్ళకి పానకం వడపప్పు పెట్టుకుంటూ, రేపు సాయంత్రం అమ్మవారికి 9వ రాత్రి కాబట్టి ఉద్వాసన పలకాలండి. కాబట్టి ఈరోజు మనం ఉద్వాసన పలికేందుకు వీడియో చేస్తున్నాను. ఎలా ఉద్వాసన పలకాలి, అమ్మవారికి యథాస్థానానికి ఎలా పంపించాలి అని. కాబట్టి మనం ఫస్ట్ వీడియో మొదలుపెట్టే ముందు గురువుల్ని, గణపతిని, ఆ కాలభైరవుడిని తలుచుకొని వీడియో మొదలు పెడదాము. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం గం గం గణపతియే నమః. ఓం శ్రీ కాలభైరవాయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఫస్ట్ అండి మనం దీపారాధన చేసుకుంటాము. దీపదర్శయామి అని మనం అనుకుంటాము. అలాగే తర్వాత నైవేద్యం పెట్టుకుంటాము, కడ్డీలు వెలిగించుకుంటాం, అన్నీ చేసుకుంటాం కదా. అప్పుడు మనం ఎలా పలకాలి అంటే ధూపం ఓం హ్రీం నమో వారాహి నమో లలితాయే నమః. ఓం ధూపమాగ్రపయామి సమర్పయామి అని నేను చెప్పేసి అగరొత్తులను కానీ సాంబ్రాణిని కానీ వెలిగించాలి. దీపం ఓం హ్రీం నమో వారాహి గౌరీ స్వప్నం టాటా స్వాహ అని ఎలా అయితే అమ్మవారిని అనుకుంటామో, ఓం హ్రీం ఐం లలితాదేవ్యై నమః. దీపం దర్శయామి సమర్పణ చేయాలి. ఓం నైవేద్యం ఓం హ్రీం ఐం లలితాదేవ్యై నమః. మహానైవేద్యం సమర్పయామి. భూర్భువస్సుః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యత్వేన పరీక్షించామి అమృతమస్తు అమృత ప్రస్తరణమసి అని చెప్పి జలమును నైవేద్యంపై ప్రోక్షించాలి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం ఆపనాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రాహ్మణ్య స్వాహ, ఓం మధ్య పానీయం సమర్పయామి. ఉత్తర పోషణం సమర్పయామి. హస్త ప్రోక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధాచనయం సమర్పయామి అని చెప్పినప్పుడు నీళ్లు వదలవలను. అలాగే లలిత అమ్మవారికి మహానైవేద్యం సమర్పయామి. క్రింద ప్రసాదం మన శక్తి కొలది ఏదో ఒకటి ఒక నైవేద్యంగా సమర్పణ చేయగలరు. పానకం కానీ, బెల్లం కానీ, యాలకులు కానీ, పొడి కానీ, నల్ల బెల్లం, లవంగాలు, మిరియాలు, బెల్లం గారెలు, కేసర బూరెలు, క్షీరాన్నం, చిత్రాన్నం, దానిమ్మ గింజలు, కొబ్బరి ఉండలు, కొబ్బరికాయలు, వీటిలో ఒకటి సమర్పణ పూజ చేసి జపం చేసిన తర్వాత మీరు ఒక మహాప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారికి కరుణకు పాత్రలు అవ్వండి. తర్వాత తాంబూలం అమ్మవారికి తాంబూలం ఓం హ్రీం ఐం శ్రీలలితాదేవ్యై నమః. తాంబూలం సమర్పయామి.
తాంబూలానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. అంటే తాంబూలం ఇచ్చినట్టుగా మనం భావించి అమ్మవారికి ఒక ప్లేట్లో నీళ్లు వదలాలి అరివేణితో. అలాగే నీరాజనం అమ్మవారికి ఓం హ్రీం ఐం శ్రీ లలితాదేవ్యై నమః నీరాజనం సమర్పయామి. ఈ క్రింది మంత్రములు చెబుతూ కర్పూర హారతి ఇవ్వవలను. హారతి ఇచ్చే ముందుగా చదివేది సామ్రాజ్యం, భోజ్యం, స్వరాజ్యం, వైరాజ్యం, పారమేష్టకం, రాజ్యం, మహారాజ్యమాధిపత్యం, నేత్రాది సూర్యభాతిని చంద్రతారకం, నమో విద్యతే భాంతికు యమో సామ్రాజ్యం, భోజం, స్వరాజ్యం, వైరాజ్యం, పారిమేష్టకం, రాజ్యం, మహారాజ్యాధిపతిపత్యం, నత్రత సూర్యభాతిన చంద్రతారకం, నేమో విద్యతో భాతికుతో యమగ్నిం, తమేవ భాతం మానుభాతి, సర్వం తస్య వాస సర్వమిదం విభాతి. ఓం మంగళ శ్రీ మహాలక్ష్మీ శారదాయే సుమంగళం, మహిషాసురమర్ధిన్యే మహాగౌర్యే చ మంగళం, సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. శ్రీలలితాదేవ్యై నమః. మంగళకర్పూర నీరాజనం సందర్శయామి. నీరాజనం అనంతరం శుద్ధాచమనీయం చేయాలి. ఓం మంత్రపుష్పం. ఓం హ్రీం ఐం శ్రీ లలితాదేవ్యై నమః. వేదోక్త సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి అంటూ అమ్మవారికి కొంచెం అక్షింతలు అమ్మవారిపై వేసి నమస్కరించాలి. ప్రదక్షిణం ఓం ఐం హ్రీం లలితాదేవ్యై నమః. ప్రదక్షిణం నమస్కారం సమర్పయామి అని దిగువ నుంచి 3 సార్లు మంత్రం జపిస్తూ ప్రదక్షిణాలు చేయాలి. శ్లోకం ఏని కాని చ పాపాని జన్మానంతరం కృతాని చ యనాతాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే అన్యథా శరణవాస్నాస్తి త్వాం మే శరణం మమ తస్మాత్ కారుణ్య భావనే రక్ష రక్ష మహేశ్వరి. శ్రీ లలితాదేవ్యై నమః. ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. సాష్టాంగ నమస్కారం. ఓం హ్రీం ఐం శ్రీ లలితాదేవ్యై నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వాచా తదా పాద్యం కరాభ్యం కర్ణాభ్యం ప్రణమాష్టంగ ఉచ్యతే. ఓం శ్రీదేవ్యై నమః. నమస్కారం సమర్పయామి. ఓం శ్రీదేవ్యై నమః. ఛత్రం ఆచ్ఛాదయామి, చమరం విజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రవ్యామి, అదోళికామరోహయామి, అశ్వోనారోహయామి, గజానరోహయామి. సమస్త రాజోపచార, శక్తి ప్రచార, భక్తి ప్రచార, మంత్రోపచార, సర్వోపచార పూజం సమర్పయామి. శ్లోకం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జగదాంబకే యత్పూజితం మాయాదేవి పరిపూర్ణం తదాస్తు. అనయే ధ్యానవాహనాది షోడోపచార పూజయా చ భగవతే జగన్మాత దేవత సుప్రీత సుప్రసన్న వరద భవతు అంటూ ఈ మంత్రం చెప్తూ అక్షింతలు పుష్పములు మీరు కలిపి పళ్ళెంలో విడవలను, శిరస్సుపై ఉంచుకొనవలెను, తీర్థప్రసాదములు తీసుకొనవలెను. సర్వేషాం సర్వస్వస్తిర్భవత్, సర్వేషాం శాంతిర్భవత్, సర్వేషాం పూర్ణం భవత్, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి
అని అమ్మవారిని సమర్పణ చేసి ఓం హ్రీం ఐం శ్రీ లలితాదేవ్యై నమః ఏతాత్ సర్వ పూజ శ్రీ వారాహి లలితాదేవి ఈ పాదార్పణమస్తు అని అనుచు కొద్దిగా పువ్వులను అక్షంతలను జలములో చేతిలోకి తీసుకొని అరివేణంలో విడవలను. తదుపరి విడిచిన పువ్వులను అక్షంతలను శిరస్సును ధరించి నీటిని తీర్థంగా త్రాగవలెను. ఇంకా అమ్మవారికి లాస్ట్ ఉపచారము ఉద్వాసనం. అమ్మవారిని మనం యథాస్థానానికి పంపించాలి కాబట్టి అమ్మవారిని గుళ్ళోకి వెళ్ళిపోవటానికి అమ్మవారికి మనం చెప్దాము ఉద్వాసనం. ఓం యజ్ఞేన ఓం ఐం ఓం హ్రీం ఐం శ్రీ లలితాదేవ్యై నమః యజ్ఞేన యజ్ఞ యమజంత దేవా ఓం యజ్ఞేన యజ్ఞ మయజంత దేవా దేవాతాని ధర్మాణి ప్రదామాన్యాసన్ తేహనాకం మహిమానసంచతే యంత్ర పూర్వే సాధ్యాస్వతే దేవా శ్రీ లలితాదేవ్యై నమః యథాస్థానం ప్రవేశయామి పునరాగమనం అని ఆ మంత్రం చెప్పుకుంటూ అమ్మవారి విగ్రహమైనా కానీ పటమైనా కానీ కదిపించండి. శ్రీ లలిత పూజ సంపూర్ణం. అలాగా అమ్మవారికి చెప్పుకున్నాము. నాకు కొంచెం ఇబ్బందిగా ఉందండి నాకు వీడియో చేయటానికి కూడా, అందుకనే చేయలేకపోయాను. వీలైతే నన్ను క్షమించండి. ఎందుకంటే నాకు పూజ చేసేది నేనే 9 రోజులు ఉపవాసం కూడా చేయలేక పూజ చేస్తూ ఈ వీడియో చేయలేక నేను చేయలేకపోయాను, వీడియోలు పెట్టలేకపోయాను. వీలైతే అమ్మవారి ఆశీర్వాదాలు మీకు అందాలని కోరుకుంటూ అమ్మవారి పేరట నాకు కాదండి మీరు చేసే లైక్లు సబ్స్క్రైబర్లు అమ్మ పూజకి చేస్తున్నారు, అమ్మకి అఖండ జ్యోతికి చేస్తున్నారు, అమ్మవారి దర్శనం కోసం చేస్తున్నారు. మీరు అమ్మ భక్తులైతే కనుక అమ్మవారి ఆశీస్సులు కావాలనుకొని కోరుకుంటూ వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ అనుభవాలని నాతో షేర్ చేసుకోండి. అలాగే మీరు వీలైతే నలుగురికి షేర్ చేసి వారి చేత కూడా ఇలానే ఈ అమ్మ పూజ చేయటానికి దారి చూపించండి. ఆ పుణ్యం మీకు వస్తుంది. ఓం శ్రీమాత్రే నమః.